హమ్మయ్య! భోజనం అయితే చేసాము. ఇప్పుడైతే ఇనార్బిట్ మాల్‌లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది. చిన్న వాటర్ ఫాలు. అంటే చాలా లోతుగుంది. వావ్! కార్లు తిరుగుతున్నాయి దాని చుట్టూ. మేమైతే పైనుండి చూస్తున్నాం. వైషు అయితే ఎక్కి మరీ చూస్తుంది. నాకేం భయమేస్తుంది అది పడిద్దేమోనని. నేను నేను అది పడిద్దేమోనని భయమేస్తుంది. కానీ నేను కూడా చూస్తున్నా దాంతో పాటు. అంత బావుంది. ఏందంటే ఇలాంటి కొత్త ప్లేస్‌కొస్తే ఇలాంటియి చూడాలని అనిపిస్తది కదా! కాసేపు అక్కడే ఉన్నాం మేము. వాటర్ పట్టుకొని ఇలా ఇలా అంటున్నాము. హనీ కూడా ట్రై చేయాలని చూసింది. అది బుడ్డది కదా! అది ఎక్కలేక ఇంక అక్కడే ఉండిపోయింది. ఎక్కియడం కూడా కరెక్ట్ కాదు. చూడాల్సిందైతే చాలా ఉందండి లోపల ఇంకా. ఏమేమి ఉంటాయో ఏంటో అని చూసేద్దాం పదండి. వావ్! ఇక్కడ డ్రెస్సులైతే మామూలుగా లేవు. రేట్లు కూడా బానే ఉన్నాయి వాటికి తగ్గట్టు. అద్దంలో నుంచి చూడండి ఎలా చూస్తున్నారో. బొమ్మను చూసి హనీ చూడు హాయ్ చెబుతుంది దానికి. బొమ్మను చూసి. ఇక్కడ సూట్ కేసులు, క్యారీ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఆల్ రౌండ్ అన్నీ ఉన్నాయి. కానీ కాస్ట్ ఎక్కువ అండి ఇక్కడ. ఇన్నార్బిట్ మాల్‌లో కాస్ట్ ఎక్కువ ఉంటది. ఏది కదిలిద్దామన్నా కూడా వామ్మో! మేమైతే చూసి అలా 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 వెళ్ళిపోయాం అంతే. వావ్! ఇక్కడ చెప్పులైతే చాలా బాగున్నాయండి. వెళ్ళాను చూద్దామని వెళ్ళాను. కానీ బాగున్నాయి కానీ నాకు ఇంకేం అవసరం లేదు. చెప్పులేం అవసరం లేదు. కాకపోతే చూద్దామని వచ్చామన్నమాట మేము. అలా 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 చూస్తూ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే పిల్లల గేమ్స్ దగ్గర ఎంత అవుతాయో ఏమో ముందు అవి చూడాలి కదా! పిల్లల్ని ఎంజాయ్ చేపిద్దామని అనేసి వచ్చాము మేము. ఇక్కడ కూడా చూస్తున్నా నేను అంతే. అంటే కళ్ళు జిగేలు అంటున్నాయి కాబట్టి అన్నీ ఆ షాప్‌లోకి వెళ్ళి చూసి వస్తా ఉన్నానన్నమాట నేను. ఇంక గేమ్స్ దగ్గరకైతే ఇంక వెళ్దాం పదండి కానివ్వండి అని అంటున్నారు మా వారు. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి అసలు. డ్రెస్ అయితే ఒకటైనా తీసుకోవాలని అనిపించింది. కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. అంటే రేటుకి తగ్గట్టే ఉన్నాయి. చూస్తుంటే అన్ని కొనాలనే అనిపించిద్దండి. కాకపోతే రేట్లు అమ్మో చాలా చెప్పారు. చెప్పేదేముండదు వాటి మీద ఉంటాయి అంతే. ఇంక వాళ్ళు తగ్గించేదేముండదు. మనం అడిగేదేముండదు. కాకపోతే నేను అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనం ఊరుకున్నా కూడా మన కళ్ళు ఊరుకోవు. జిగేలు రమ్మని పిలుస్తా ఉంటాయి షాపులోకి. అది నేత్రానందం అంతే. చూసి ఆనందపడాలంతే. వావ్! కింద కార్లయితే డిస్‌ప్లే పెట్టారనుకుంటా. అంటే అందరూ చూసి ఎక్కుతున్నారు కూడా. కొంతమంది ఎక్కి ట్రైలేస్తున్నారు. అంటే ట్రైల్ అంటే మరి వెళ్ళడం కాదు. అంటే అక్కడే ఉంటాయి అవి. డిస్‌ప్లేకి పెట్టారు. కాకపోతే చూసి ఆ కంపెనీ వాళ్ళు అలా పెట్టారేమో. మనకు కూడా అంతగా తెలీదు వాస్తవానికి. సూట్ కేసులండి చూస్తున్నా నేను. ఏంటమ్మా అని అడిగారాయన. నేను చూద్దామని వచ్చానండి అని అంటే, పర్లేదు చూడండమ్మా అని ఆయన తీసిచ్చారు. చాలా మంచివారండి ఆయన. ఒక వ్యాపారస్తుడికి ఉండాల్సిన లక్షణాలు అవే అసలు. ఎందుకంటే కొంతమంది ఏందంటే ఏందమ్మా చూస్తున్నావు అది ఇది అని అంటారు. కానీ ఈయన అలా కాదు. పిలిచి మరీ చూడండమ్మా పర్లేదు అని అన్నారు. గేమ్స్ దగ్గరకైతే వచ్చేసామండి. కిడ్స్ టాయ్స్ గేమ్స్ అనమాట ఇవి. చాలా బాగున్నాయి. చాలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ టెడ్డీ బేర్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అది పట్టుకొని అలా వేస్తే మనకొస్తది అంతే. కానీ అంత తేలిగ్గా అయితే వస్తదంటావా? రాదు. కానీ ట్రై చేస్తున్నారు మా వారు. ఒక బొమ్మనైతే తీయడానికి ట్రై చేస్తున్నారు. గేమ్స్ దగ్గరకొచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా అండి ఇన్నార్బిట్ మాల్‌లో ఈ టాయ్స్ బొమ్మల దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దండి ఎవరైనా. ఎందుకంటే ఆ బొమ్మని పట్టుకొని వచ్చేటప్పుడు దానికి గ్రిప్ లేదండి. అది పట్టుకోవట్లేదు. అనవసరంగా మనకి ఇప్పుడు ఒక కార్డు తీసుకున్నామండి ₹1600 పెట్టి. దానికి 18 గేమ్స్ ఆడొచ్చు. ఆ కార్డు తీసుకొని ఇక్కడే 4, 5 గేమ్స్ వేస్ట్ చేశాము ఆ బొమ్మల దగ్గర. అవి వచ్చేది లేదు ఏం లేదండి. మాలాగా మీరు అవ్వద్దు ఎవరైనా కూడా తర్వాత వచ్చేవాళ్ళు. ఏంటంటే పిల్లలతో హ్యాపీగా లోపలికి వెళ్ళి మిగతా చాలా గేమ్స్ ఉంటాయి. వాటితో ఎంజాయ్ చేయించవచ్చు. కానీ ఈ టాయ్స్ దగ్గర అయితే టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. మా వారు చూడండి ఒకసారి ఎంత ప్రెస్టేషన్ అవుతున్నాడు. అది రావట్లేదని పడిపోతా ఉంది తాపకి. నాకైతే నవ్వు మామూలుగా రావట్లేదే.
వైషు లెక్క అబ్బా ఇంకోసారి లేదు అయిపోయింది ఎన్నిసార్లు పెడతాం వేస్ట్ అనవసరం కదా ఒక రూపాయి కదరా ఒక ఛాన్స్ అయిపోయినట్టే. ఇప్పుడైతే కార్ డ్రైవింగ్ గేమ్ అంట, దానికైతే వెళ్తున్నారండి వీళ్ళు. వెళ్ళి కూర్చున్నారు. వైషు ఏమో సింగిల్ గా కూర్చుంది, మా వారను హనీ ఒక దాంట్లో కూర్చున్నారు. ఇంకా పోటాపోటీగా జరుగుతుంది గేమ్ అయితే. నాకైతే చూసి నవ్వు వస్తుంది, ఎందుకంటే వైషుకి అసలు ఎటు వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు. కానీ గేమ్ అంటే మాత్రం మామూలుగా ఇష్టం కాదు. పోయినసారి లాస్ట్ టైం అయితే చాలా ఏడిపించిందండి గేమ్ అని. అప్పుడు చిన్నపిల్ల, అప్పుడు ఇంకా ఆడలేదు అసలు, ఇప్పుడే ఆడలేకపోతుంది అది. కాకపోతే ఏదైనా దాని కోరిక తీర్చిన వాళ్ళం అయినాం మేము. కానీ అన్ని అడ్డు పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఎటు వెళ్ళాలో ఎటు రావాలో అర్థం కావట్లేదు వాళ్ళకి అసలు. మా వారు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, ఎందుకంటే అన్ని ఒక చాట ఆగిపోయినాయి కాబట్టి అర్థం కావట్లేదు. కానీ అందరు ఒకే వైపుకి వెళ్తే రైడ్ బాగుండేదండి ఇంకా చూడటానికి. Sorry ass DJ. You can get some. వామ్మో నాయను, ఏం గేమ్స్, ఏం కథ. ఒక్కొక్కళ్ళు అసలు మామూలుగా కాదు, ఎంత ఎనర్జీగా ఆడుతున్నారంటే పిల్లలు. పెద్దవాళ్ళకి అలుపు వస్తుంది అసలు నించోలేక. వాళ్ళకైతే ఎన్ని గేమ్స్ ఆడిపించినా కూడా అసలు లిమిటే లేదండి అసలు. మా హనీ కూడా అసలు బయట అయితే అందరితో అసలు పలకదు, కానీ ఇక్కడ గేమ్స్ చూసి అసలు ఎంత ఎడిట్ అయిపోయిందంటే, ఇది మమ్మీ అది మమ్మీ అది మమ్మీ అని నాకు దుంపదించారు అసలు. ఇది స్ట్రెంత్ చూసుకునే మిషన్ ఇది. వైషు అయితే మామూలు కార్డు పెట్టుకునే జస్ట్ అలా కొట్టింది. వైషు కొట్టిన తర్వాత ఆమె కూడా తీసుకుంది. ఆమె కూడా నా స్ట్రెంత్ నేను చూసుకుంటానని అనేసి ఆమె కానీ లేపలేకపోతుంది, అది బరువుగా ఉంది. కాకపోతే నేను తీసుకున్న చేతిలో నుంచి. నేనైతే కొట్టలేకపోయా, మన్నయ్య కూడా కొట్టలేకపోయాడు, ఎందుకంటే ఈ మధ్య మన్నయ్యకి బ్యాక్ పెయిన్ వచ్చింది, అందుకని కొట్టలేకపోయాడు, అక్కడ పెట్టాడు. మళ్ళీ ఇంకొక గేమ్ దగ్గరికి వచ్చారు. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి గేమ్స్ ఉంటూనే ఉన్నాయండి, ఏయో ఒకటి గేమ్స్. అంటే మొత్తం పిల్లల కోసమే కదా పెట్టింది అక్కడ. కాకపోతే నాకైతే మాత్రం తలనొప్పి వచ్చింది అసలు. ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఆ బాల్స్ అయితే పడతాయండి దాంట్లో మిషన్లో. ఆ బాల్స్ అన్ని తీసి మళ్ళీ దాంట్లో వేయాలి అనమాట. వాలీబాల్ కనుక ఎలా ఆడతారు పెద్దవాళ్ళు, అలానే పిల్లలు కూడా. కానీ బాగుంది, గ్లాస్ అనుకుంటా, గ్లాస్ ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇది బైక్ గేమ్ ఇది. అసలు ఇది ఒకటేంది, ఇంకా అసలు వాటర్ గేమ్ అని అసలు చాలా అంటే చాలా. అసలు పిల్లలు భలే ఎడిట్ అయిపోయారండి అసలు. ఇంకా పెద్దవాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు, ఇంకా రమ్మన్న వచ్చేలాగా కూడా లేరు వీళ్ళు బయట నుంచి. అసలు అంత సరదాగా ఉంది. కాసేపు బాగానే ఎంజాయ్ చేశారు. మేము ఉదయం 9ంటికి వెళ్తే నైటు 8 అయిందండి రూమ్కి వచ్చేసరికి. అందరం బాగా టైర్డ్ అయిపోయినాం మేమైతే అసలు. వీళ్ళైతే బాగానే ఎంజాయ్ చేశారు, అసలు లిమిటే లేదు అసలు గేమ్స్కి. అసలు అంత బాగున్నాయి అసలు అన్నీ. ఈ బైక్ మీద ఎక్కి కూర్చొని హనీ కూర్చోలేకపోయింది. నాకు కూడా ఒకసారి ట్రై చేయాలని అనిపించిందండి. నేను కూడా ఒకసారి అలా ట్రైల్ చేశాను. డ్రెస్సు కాళ్ళకి తట్టుకుంది, అందుకని నేను సరి చేసుకొని ఎక్కాను నేను. అందరు నాకలే చూస్తున్నారు, ఏమై పెద్దోళ్ళు కూడా ఎక్కారు బైక్ అన్నట్టుగా. వైషు వచ్చి అప్పటికి కూడా నువ్వు లేగు అని అంటుంది. ఒకసారి ట్రై చేస్తా వైషు అని ఊరకు అలా ఎక్కి ఏమంటే దిగానండి. ఇంకా నేను మా వారు, ఇది వైబ్రేషన్ వస్తుంది బాడీ అంతా ఈ మిషను. వాళ్ళు భలే ఎంజాయ్ చేశారు. మా వారు కూడా ఎంజాయ్ చేశారులే బాగానే. నేను ఒక్కదాన్నే అలా ఉండిపోయా అంతే. నేను ఏదన్నా ఎక్కగానే వచ్చి వైషు లెగు మమ్మీ, నువ్వు లెగు మమ్మీ అని అంటది. ఈ
వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయా కొన్నిసార్లు. నాకు కూడా సరదాగా అనిపించింది. ఈ స్క్రీన్ మీద వాటర్ కొడితే అలా మారిపోతున్నాయి ఆ బొమ్మలన్నీ. ఈ బాగుంది అసలు గేమ్ అయితే. వైషు ఆడుతుంది. కానీ ఇన్నార్బిట్ మాల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అండి ఇన్ని గేమ్స్ ఆడడం. 24 గేమ్స్ ఏం ఆడారు మొత్తం. నాకు కూడా ఆడాలనిపించింది. అది అలిగిపోయింది. కానీ చూస్తుంటే వాళ్ళు ఆ వాటర్ అలా కొడుతుంటే అసలు స్క్రీన్ మీద నిజమా అమ్మో వాటర్ ఇలా పడుతున్నాయి అని అనిపించి నేను కొడదామని ఊరకలా వెళ్ళాము. కానీ వైషు అలిగింది నా మీద. నువ్వు ఆడుతున్నావు ఏంది మమ్మీ, నువ్వు ఏమైనా చిన్నపిల్లవాడని అడిగింది. కానీ కొద్దిసేపు వెళ్ళే వైషు అని నేను పక్కకు వచ్చేసాను. కాసేపు కూడా ఆడనియ్యరు వీళ్ళు, అన్ని వీళ్ళే ఆడుతారు, ఒక్క గేమ్ కూడా ఆడలేదు నేను అని అనిపించింది. అక్కడ టాయ్స్ దగ్గర కూడా మా వారు ఆడారు. నేనైతే ఒక గేమ్ కూడా ఆడలేదు. వాలీబాల్ వేసేది ఉంది. వాలీబాల్ వేద్దాం అనుకొని కూడా ఎందుకులే మళ్ళీ వీళ్ళకి ఒక గేమ్ అయ్యిద్ది కదా అని నేను అలా అనుకున్నాను నేను. ఇది వచ్చేసి స్ట్రెంగ్త్ చూసుకునేదండి. మన హ్యాండ్లో ఎంత పవర్ ఉండేది, స్ట్రెంగ్త్, స్టామినా ఎవరికి ఎలా ఉండేది అనేది చూసుకుంటారనమాట. నేనైతే సరిగ్గా కొట్టలేకపోయా, మా వారు తీసుకున్నారు, బాగా కొట్టారు వారు. ఎందుకంటే వాళ్ళు కొడతారు, మనం కొట్టలేం అలా అంతే. చూసుకునే మిషన్ దగ్గర కూడా కార్డు పెట్టేసి ఆయన ఆడారు. ఇక్కడ గేమ్ అండి, ఇంకొక గేమ్ ఏమో ఫెయిల్ అయింది, ఇంకొక గేమ్ ఉంది, అది హనీని ఎక్కించాము. చాలా క్యూట్గా ఉంది, అసలు బాగుంది, అసలు భలే సరదాగా అనిపించింది. I'm going crazy. I'm going crazy. బాగా తిరుగుతుంది, అది ఎంజాయ్ చేస్తుంది. వైషు ఏమో నాకు లేదా మమ్మీ అని అంటే అక్కడ సెక్యూరిటీని అడిగితే అది లేదమ్మా పాడైపోయింది, ఒకటే ఉంది గేమ్ అని చెప్పారు. ఇక్కడ కుకీస్, కేక్స్ చాలా చాలా రకాలు ఉన్నాయండి. చూస్తున్నారు కదా, భలే కనపడుతున్నాయి, అసలు ఎంత ఆకర్షించే విధంగా ఉన్నాయి. మా పిల్లల్ని సమ్మర్ సెలవులో ఇలా అయితే ఎంజాయ్ చేయించామండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా. ఆకలేస్తుంది, ఇంకేమైనా తిందామని ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా ఫుడ్ దగ్గరకు వచ్చి చైర్స్ అయితే అసలు దొరకట్లేదు. చైర్స్ చాలాసేపు చూసిన తర్వాత దొరికింది. ఇంకా ఇన్నార్బిట్ మాల్లో అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తిన్నాం. టీ తాగేసి ఇంకా హనీ వాళ్ళేమో కూల్ డ్రింక్ తాగారు. ఇంకా ఇక్కడ పైన ఉంది లొకేషను. ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు. అక్కడ వాటర్ని కేబుల్ బ్రిడ్జి బాగా క్లియర్గా కనిపిస్తుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది కదా.